ప్రార్థన అంటే ఎట్లా? మాది వేరే వేరే విధానం ప్రార్థన ఉంటుంది. మామూలుగా అన్ని చర్చిలలో బైబిల్ని చూసుకుంటా అందులో శ్లోకాలు కానీ చదువుకుంటూ మా దాంట్లో ఎట్లా అంటే బైబిల్ ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా తెచ్చుకోనే అవసరం ఉండదు. చర్చిలకు వెళ్తే అక్కడ ఏదంటే కొన్ని బైబిల్ గురించి చెప్తారు, మేము ఏదో వినేస్తాం, ఆ పూజలో పాల్గొంటాం, వచ్చేస్తాం. మీకు మరేమంటే నమ్మకమా విశ్వాసమా? యేసుప్రభు తల్లి అండి ఆవిడ. అవును, మీకు నమ్మకం విశ్వాసం? నమ్మకము అంటే విశ్వాసమా అంతే. మాకు ముందు యేసుప్రభు, తర్వాత ఆవిడ. ముందే యేసుప్రభు, ఫస్ట్ యేసుప్రభు, తర్వాత మరియమ్మ తల్లి. మరియా కాదు, మరియమ్మ తల్లి ఆవిడ. ఓకే, యేసుప్రభు తల్లి. అవును, మరియమ్మ అంటే ముందుగా యేసుప్రభు అంటే మీకు విశ్వాసం. మరి బైబిల్ అంటే ఎందుకు విశ్వాసం లేదు మీకు? ఎవరన్నారు? నేను పెద్దగా నమ్మను, నేను చదవను. చదవను అంటే నమ్మకం లేదని కాదు, చదవను. ఒకసారి అది చదివితే బాగుండనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండాలి. సిచ్యువేషన్స్ ఫస్ట్. సిచ్యువేషన్స్ ఎలా ఉంది సిటీలో, మన చుట్టుపక్కల